హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారండి అందరూ? చాలా డేస్ అయింది నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఈ మధ్య. సో ఈరోజైతే నేను మీకు మట్టి పాత్రలో చికెన్ పులుసు ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి. సో యాక్చువల్లీ నేను వేరే పనుల వల్ల అసలు వీడియోస్ పెట్టట్లేదు సరిగ్గా, బట్ స్టిల్ ఇంకా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, షార్ట్స్కి సపోర్ట్ చేస్తున్నారు, మంచి వ్యూస్ కూడా వస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు మా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డెఫినెట్గా ఇంకా మంచిగా కంటిన్యూ చేసి కొత్త కొత్త నాన్ వెజ్ రెసిపీస్ అనేది నేను చేస్తూ ఉంటాను డెఫినెట్గా. సో ఇప్పుడు నేను చూపించే ఈ చికెన్ పులుసు అయితే అమ్మ చేసిన చికెన్ పులుసు అండి, మట్టి పాత్రలో. ఇప్పుడు మనకి మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ పాతకాలంలో ఎలా చేసుకునే వాళ్ళో ప్రతి ఒక్కటి అలా చేసుకొని తినడం అనేది ఇప్పుడు అందరూ చేస్తున్నారు అలాగే. సో కానీ కొత్తగా చేసుకునే వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. సో ఈ విధంగా మనం మట్టి పాత్ర ఏదైతే ఉంటుందో అది తీసుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి 3 to 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసేసి దాంట్లోనే ఒక పెద్ద ఆనియన్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని కొంచెం పుదీనా అండ్ అలాగే ఉప్పు సాల్ట్ కూడా వేసేసి ఈ విధంగా మంచిగా వేయించుకోండి. అండ్ దీంట్లోకి ఒక టమాటో కూడా కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని ఇలా వేసుకొని మంచిగా కలపండి ఇవన్నింటిని. సో ఇవన్నీ కొంచెం మంచిగా వేగిన తర్వాత అప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా వేసేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మంచిగా కలపండి. అండ్ అలాగే ఇది మసాలా పేస్ట్ అండి, ఎండు కొబ్బరి అండ్ అలాగే ధనియాలు అండ్ అన్ని హోల్ గరం మసాలా దినుసులు అండ్ దీంట్లోనే ఉప్పు కూడా దీంట్లోనే వేసి అమ్మ పడుతుంది ఈ మసాలా అనేది కొంచెం మనకు చిక్కగా గ్రేవీ ఉండటానికి. అండ్ దీంట్లోకి ఒక చిటికెడు పసుపు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసి కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని కూడా దీంట్లోకి వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోండి. అందరికీ చాలా భయపడుతున్నాము బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చికెన్ తినకుండా ఉండాల్సి వస్తుంది ఆల్మోస్ట్ 1 month నుంచి. బట్ ఇప్పుడు ఎందుకో మళ్ళీ అందరూ తింటున్నారు. అండ్ మన తెలంగాణలో ఎక్కువగా బర్డ్ ఫ్లూ లేదు అంటున్నారు చికెన్ కూడా. సో ఇది లైవ్లో మనము చూస్ చేసుకొని కట్ చేసిన చికెన్ అనమాట. సో ఈ విధంగా మంచిగా ఆ చికెన్ అనేది ఈ మసాలా పేస్ట్ అవన్నీ పట్టేంత వరకు కొంచెం ఒక 5 minutes మగ్గిన తర్వాత ఈ విధంగా 2.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసి ఇలా మంచిగా కలపండి. చూడండి దీంట్లో అసలు వాటర్ వేయలేదు ముందు, ఇప్పుడు మనం వాటర్ వేస్తున్నాము. సో కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఈ ముక్కలు అనేవి ఇంకా మంచిగా ఉడకడం కోసం కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 minutes వరకు మనమైతే సిమ్లో పెట్టేసి ఉడికించాలన్నమాట. ఈ పీసెస్ని మూత పెట్టుకొని మంచిగా ఉడికిస్తే చాలా బాగా ఉడుకుతుందండి ఈ చికెన్ అనేది. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఈ విధంగా చేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ చికెన్ అయితే. సో మనం మూత పెట్టుకొని ఒక 15 minutes తర్వాత తీస్తే చూడండి ఈ విధంగా మనకి చికెన్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. మనకి చపాతీలోకి కానీ బగారా రైస్లోకి వైట్ రైస్లోకి దేంట్లోకైనా కూడా ఈ చికెన్ పులుసు అనేది చాలా చాలా బాగుంటుందండి. అండ్ అమ్మ అయితే ఈ చికెన్ పులుసులోకి ఈ విధంగా బగారా రైస్ చేసింది. అండ్ ప్రతిసారి మనం చేసుకునే చికెన్ కర్రీకి మట్టి పాత్రలో చేసుకునే చికెన్ కర్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ చికెన్ పులుసు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.